హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఆర్ నాగార్జున రెడ్డి గారు. గురుజీ, గుడ్ ఈవినింగ్. ఇవాళ నువ్వు నన్ను వదిలిపెట్టేవు అయినా కానీ తప్పులేదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, నిజాలు తెలియాలి, చట్టాలు తెలియాలి, ప్రస్తుత పరిస్థితులు ఏంటో తెలియాలి, ముందు రోజులు ఎలా ఉంటే బాగుంటుందో కూడా తెలియాలిగా. ఎస్ గురుజీ. ఓకే, కొత్తగా కదా పెట్టుకున్నావు నువ్వు తెలుగు మీడియా జోన్, కొత్తగా పెట్టుకున్నావు కదా నువ్వు. ఎస్ సార్. ఐ హోల్ హార్టెడ్లీ సపోర్ట్ యూ. నా ప్రేక్షకులు, నా వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను చేతులు జోడించి ఈ కుర్రవాడిని, యంగ్, డైనమిక్, రిజల్ట్ ఓరియంటెడ్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అమర్ని ఎంకరేజ్ చేయండి అని మనస, వాచ, కర్మణ కోరుకుంటున్నాను. గో హెడ్. థ్యాంక్ యూ గురుజీ. రీసెంట్ గా పరకాల ప్రభాకర్ గారు ఎలక్షన్ జరిగినటువంటి విధానానికి సంబంధించి కొన్ని కామెంట్లు చేశారు సార్. టైం టు టైం పోలింగ్ అప్డేట్ అయినటువంటి విధానం, ఎక్స్ట్రా ఓట్స్ ఏ విధంగా యాడ్ అయ్యాయి, ఏం సార్ ఆయన చేసినటువంటి కామెంట్లు? ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా మీలాంటి వాళ్ళు చాలా వీడియోలు చేస్తూనే ఉన్నారు, చాలా రకాలుగా జరిగినటువంటి పరిస్థితులు వివరిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఇప్పుడు ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఈ కామెంట్లని గతంలో నుంచి మీరు చెప్పుకుని వస్తున్నటువంటి వాటిని కంపేర్ చేసుకుంటే ఏం చెప్తారు సార్? 4వ తారీఖు జూన్ 2024 సంవత్సరంలో రిజల్ట్స్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి, చిప్స్ ఎలా వాడతారు, ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, సర్క్యూట్ డిజైనింగ్ ఎలా ఉంటుంది, రకరకాల చిప్స్ ఏంటి, మిషన్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, ఇంచుమించుగా 10 వీడియోలు చేశాం. నీతోటి నీ స్టూడియోలోనే రోడ్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మరి చెప్పాను కదా నేను. ఇదంతా కూడా గతంలో జరిగినటువంటిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చెప్తూనే ఉన్నాం. 2024వ సంవత్సరంలో జూన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కి అందరూ అటెండ్ అయ్యారు. సత్తెల రామకృష్ణారెడ్డి వచ్చాడు. సరే, ఇంక పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎనీహా వస్తారు. కొండ రాఘవరెడ్డి గారు వచ్చారు. అఖిలేష్ యాదవ్ వచ్చాడు ఆ రోజు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇద్దరు తమిళనాడు ఎంపీలు వచ్చారు. వాళ్ళిద్దరు డిఎంకే ఎంపీలు. అందులో ఒక ఆయన మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయి అక్కడ సెటిల్ అయ్యాడట, ఆయన ఎమ్మెల్యే. ఇంకా ఆ హడావులు ఏంటంటే మీ నెంబర్ ఏంటి, సంఘ సంవత్సరం అడగలేదు కాబట్టి నేను అడగలేదు. ఆయన నన్ను గుర్తుపట్టి ఏం సార్ మీరు కూడా వచ్చారు సంఘ సంవత్సరం అని అడిగాడు. అయ్యా నేను ఢిల్లీలో జిఎంఆర్ వాళ్ళకి సంబంధించిన వేరే పనుండి వచ్చి ఎనీహో మీటింగ్ ఉంది కదా అని చెప్పి వచ్చాను నేను అనేసి. మీరు నన్ను ఎట్ట గుర్తుపెట్టారండి అనేసి అంటే మీ వీడియోలన్నీ నేను చూస్తుంటానండి, తమిళనాడు ఎలక్షన్స్ మీద వాటి మీద కూడా చెప్పారు మీరు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మీద చెప్పినానండి వీడియో, నేను కనీసం నేనే 10 సార్లు చూస్తుంటానండి. తిరుమల తిరుపతి దేవస్థానం మీద చేసింది కూడా నేను చూశాను. నేను వీడియోలు అన్ని చూస్తుంటానండి అని పాపం చాలా చక్కగా మాట్లాడాడు ఆయన. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆయనకై ఆయనే నెంబర్ ఇస్తే మనం తీసుకోవాలి కానీ లేదా నా నెంబర్ అడిగినా కానీ ఇచ్చిండేవాడిని. ఇంకా హడావుడు అయిందంటే కష్టం అయిపోద్ది కదా. అందుకని చెప్పి చేయలేదు. అఖిలేష్ యాదవ్ కూడా వచ్చారు. నమస్తే అండి అఖిలేష్ యాదవ్ గారు అనేసి పాప 30 seconds మాట్లాడాడు. చాలా మంది ఉంటారు కదా జనాలు. రెడ్డి సాబ్ కైసే హాయ్ అది ఇది అని చెప్పి ఏదో 1 నిమిషం మాట్లాడాడు ఆయన. సరే, విచిత్రం ఏంటో తెలిసిన నా నెంబర్ నా విజిటింగ్ కార్డ్ ఆయన దగ్గర 7,000 దగ్గర ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కుంభమేళకి వెళ్ళినప్పుడు ఆయన ఆఫీస్ నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఘాట్ నెంబర్ 24. నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నాకు ఇన్విటేషన్ వచ్చింది హైదరాబాబు ఇక్కడి నుంచి అని. ఇదేదో బాగానే ఉంది అంటున్నాను. దానికి కారణం హైదరాబాబు అంటే ఆ రోజు కలిసినటువంటిప్పుడు ఏం చేస్తారంటే నేను నా విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను. నేను ఆ విజిటింగ్ కార్డు లో ఉండే వాళ్ళందరూ పంపించినట్టున్నారు ఇన్విటేషన్స్. ఆ వీడియోలు కూడా ఏదో కొన్ని చూస్తుంటాడు ఆయన. ఎక్కడ చదువుకున్నాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కదా, బెంగళూరులోనే కదా చదువుకున్నాడు. ఎందుకంటే కాస్త కన్నడ అన్న అది బాగా కూడా వచ్చాను మనిషికి కూడా. సమ్టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్, రైట్? ఇప్పుడు నువ్వు పరకాల ప్రభాకర్ గారు ఇచ్చిన దాని గురించి కదా అడుగుతున్నావు. మనం అయితే చాలా వీడియోలు చేసాం, ఆ లింక్స్ కూడా పెట్టి చూస్తారు. కొన్ని వీడియోస్ అయితే 4 లక్షలు 5 లక్షలు చూసినట్టున్నారు. చాలా క్లియర్ గా చెప్పాం మనం. ఇప్పుడు కదలిక మొదలవుతుంది అనమాట. ఆ రోజుల్లోనే మనం వీడియోలో చెప్పుకున్నాం, భారత రాష్ట్రపతి గారి కనుక తలుచుకున్నారంటే మొత్తం సెట్ అయిపోతుంది. మోడీ గారు, అమిత్ షా గారు తలుచుకున్నా గానీ మొత్తం సెట్ అయిపోతుంది. ప్రజాస్వామ్యం నిలబెడుతుంది. ప్రపంచంలో భారతీయుడు ప్రతి ఒక్కడు కూడా తలెత్తుకు తిరుగుతాడు.
వాళ్ళు తప్పు చేసినా సరే, కొట్టుకున్నా గుద్దుకున్నా, ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా కలిసి కట్టుగానే ఉంటారు. ఎలక్షన్స్ లో మేము తప్పు జరిగింది అని చెప్పి ఒప్పుకున్నారు. వాళ్ళ జోలి కనుక వెళ్ళామంటే మనకు పళ్ళు రాలిపోతాయి, ప్రపంచంలో అందరూ భయపడతారని కూడా చెప్తున్నాను మనం. పరకాల ప్రభాకర్ గారు ఇప్పుడు రావడం కాదు, ఆయన ఇంచుమించుగా 1.5 year దగ్గర నుంచి అప్పుడప్పుడు చెప్తానే ఉన్నాడు దీని సంగతి. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేశాడంటే ఆయన ఈ అప్పుడప్పుడు చెప్పడము, సంఘటన సమాచారం దేశం అంతా తిరిగి హిందీలో ఇంగ్లీష్ లో సంఘటన సమాచారం చెప్పడం కాదు అని డేటా అంతా కూడా కూలంకుషంగా పరిశీలించి ఇప్పుడు బయటకు వచ్చి ఓపెన్ గా వైర్ వాళ్ళతో చెప్పాడు. అదే కదా ఇప్పుడు వైరల్ అయింది. సరే ఆయన ఏం చెప్పాడు అంటే నువ్వు స్క్రోలింగ్ లో పెట్టు కనపడుతుంది. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే క్లుప్తంగా చెప్పుకున్నాం. పాయింట్ నెంబర్ 1, పరకాల ప్రభాకర్ గారు డాక్టరేట్ ఎకనామిక్స్ లో. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కమ్యూనికేషన్ అడ్వైజర్ గా ఉన్నటువంటి వ్యక్తి. నిర్మలా సీతారామన్ గారికి హస్బెండ్. ఆయనకు కూడాను రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రులు, బాబాయిలు, మామలు, వాళ్ళ తాతగారు వాళ్ళందరూ కూడాను ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే, ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళే. ఇటు పక్క చదువు సంస్కారము ఉంది, అటుపక్క రాజకీయము ఉంది. రెండు కలిసినటువంటి మనిషి. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. నాకు కూడా మంచి ఫ్రెండే. 2 రోజుల నుంచి నేను కూడా ఆయన ఫోన్ చేద్దామని ట్రై చేస్తున్నాను కానీ బిజీగా ఉన్నట్టున్నాడు. సరే ఒకవేళ ఆయన చేస్తే నేను ఏమైనా రిసీవ్ చేసుకోలేదేమో, దట్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మటుకు మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్. ఆయన ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ మీద కూడా నాగేశ్వరరావు గారు వీడియో చేస్తే ఆయన అమరావతి ఇచ్చారు. అంటే నీకు నచ్చకపోతే తిట్టేస్తావో ఏదైనా అర్థం కాదు. తిట్టేయడము, కొట్టేయడము, కేసులు పెట్టడం చేస్తారా? ఇది ఒక పార్టీ. క్లుప్తంగా ఆయన చెప్పింది ఏది కానీ చెప్పాలనే పని అయితే ప్రజలకు తెలియాలి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 5,40,00,000 మంది. సెన్సస్ లేదు కాబట్టి మనకు తెలియదు. రిగ్రెషన్ అనాలిసిస్ లో వచ్చిన ఫిగర్ అది సంగతి. 5,40,00,000 మంది. 4,14,00,000 మంది ఆంధ్రప్రదేశ్ లో ఓటర్స్. అందులో 8 లక్షల మంది ఓటర్స్ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది విచిత్రమైనటువంటి విషయం అనమాట. 4,000 చిల్లర వికలాంగులు, దెన్ ఈవెన్ అటు ఇటు కానిటువంటి వాళ్ళు కూడాను ఒక 3,000 మంది 2,000 మంది వాళ్ళు కూడా ఓటర్ లిస్ట్ లో ఉన్నారు. 4,14,00,000 మంది ఓటర్లు. యాక్టివల్ గా పోలింగ్ లో ఓటు వేసినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 81.86%. 81.86%. ఇది పర్సంటేజ్ గా చెప్తున్నాను నేను. 5,40,00,000 మంది ప్రజలు, 4,14,00,000 మంది ఓటర్లు. 13వ తారీఖు మే 2024 ఎలక్షన్ జరిగినాయి. 4వ తారీఖు జూన్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేటువంటిది వచ్చినాయి. ఓకే, ఆయన విశ్లేషణ అంతా కూడా ఏంటంటే తీసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్ నుంచే తీసుకున్నాడు. తీసుకొని చెప్పాడు ఆయన కూడాను. ఫామ్ 17C లో ఏముంది, ఫామ్ 20 లో ఏముంది, మొత్తం విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్క దాన్ని వివరణ కనుక చెప్పాలి అంటే, ఫస్ట్ థింగ్ 46,000 చిల్లర బూతులు ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క బూత్ లో 1000 మంది ఓటర్లు ఉంటారు. 4,14,00,000 మంది ఓటర్లు, యాక్టివల్ గా ఓటర్లు. ఎంతమంది ఓటు వేశారు యాక్టివల్ గా అంటే 3,40,00,000 మంది ఓట్లు వేశారు. ఈ 3,40,00,000 మంది అంటే అప్రాక్సిమేట్ ఫిగర్ చెప్తున్నాను నేను. రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ చేసి చెప్తున్నాను. ఏ టైంలో ఎంతెంత మంది ఓట్లు వేశారు అనేటువంటి సంగతి చెప్పాడు ఆయన. ఆ లెక్కలో కనుక వస్తే 7 గంటల నుంచి, పొద్దున 7 గంటల నుంచి 5 గంటల వరకు, అంటే ఇంచుమించుగా 10 గంటలు, 68.04%. మీరు లెక్కేసుకోండి శాతం అంటే. ఎంతమంది ఓట్లు వేసారో చెప్పే కదా నేను. 3,40,00,000 మంది ఓటింగ్ చేశారన్నారు కాబట్టి
దాన్ని మీరు 68.04% ఎంత వస్తుందో చూసుకోండి, తెలిసిపోద్ది మీకు. సరే, మీకు అంత బాధ ఎందుకు, ఆ ఫిగర్ నేనే చెప్తాను. 7 గంటల నుంచి 5 గంటల వరకు ఓటేసినటువంటి వాళ్ళు ఇంచుమించుగా 2,81,00,000 మంది. 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఈ 2,81,00,000 కాస్త 2,92,00,000 అయింది. అంటే ఇంకొక 11 లక్షలు పెరిగారు. ఎప్పటి నుంచి? 5 గంటల నుంచి 8 గంటల వరకు. దాని పర్సంటేజ్ లో కనుక తీస్తే 0.08% మాత్రమే ఇంక్రీజ్ అయింది. నీకు ఇక్కడే తెలిసిపోతుంది కదా సార్, నీకు ఇక్కడే ఇంచుమించుగా ఎంత అన్న సంగతి తెలిసిపోతుంది కదా నీకు. అవును. ఎంతమంది పెద్దగా పెరిగిందంటే ఏం లేదు, 2 లక్షల మంది పెరిగారు అంతే, అంటే ఏం పెరగల. 5 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళందరూ ఎవరు క్యూలో ఉన్నారు వాళ్ళు. అవును, అంతకంటే ఎక్కువ ఏం లేదు, అంతే కదా. మరి 8 గంటల నుంచి 11:45 వరకు 76.5% వచ్చిందట. అక్కడి నుంచి 8 గంటల నుంచి 11:45 అంటే ఇంచుమించుగా 3:45 కాల వ్యవధిలో పోలింగ్ బూత్ లో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ అయినటువంటి ఓట్లు 76.5%. 8 గంటల నుంచి 11 గంటల లోపల, అంటే 5 నుంచి 8కి, 8 నుంచి 11:45కి తేడా ఎంత వస్తుందంటే 8 గంటల నుంచి 11:45 8.38% పెరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 8 గంటల నుంచి 11:35 వరకు, 45 వరకు, అంటే వాళ్ళలో భోంచేసి వచ్చినటువంటి వాళ్ళు ఉండుంటారు. ఇంక ఇప్పుడు ఏం పోతాను ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంటారు కదా, రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. మరి 8 గంటల నుంచి 11:45 8.38% ఎట్లా పెరుగుతుంది? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అంతే కదా, పెరిగింది. 11:45 నుంచి 14వ తారీఖు పొద్దున 2 గంటల వరకు ఫైనల్ గా ఓటింగ్ ఫిగర్ ఎంత ఇచ్చారు అంటే 81.86% అని ఇచ్చారు. ఈ టైంలో అంటే 11:45 నుంచి 2 గంటల AM వరకు, అంటే ఈ 2 గంటల 15 నిమిషాల్లో 4.16% ఓటింగ్ పెరిగిందట. అంటే వీళ్ళంతా ఆ టైంలో ఓటేయడానికి వచ్చారా? అసలు 8 గంటల తర్వాత ఓటింగ్ వచ్చేవాడు ఎవడు ఉండడు. 5 గంటల తర్వాత క్లోజ్ చేస్తారు కదా గేట్లు, ఫస్ట్ గేట్లు క్లోజ్ చేస్తారు. క్యూలో ఎవరైనా కనుకుంటే వాళ్ళు ఓటేలు ఇస్తారు. అవును. ఎంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు? చాలా తక్కువ మంది ఉంటారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ టైం తర్వాత 3,500 బూత్లు ఇంకా పోలింగ్ జరుగుతుందట. ఆ ఇన్ఫర్మేషన్ కనుక తీస్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను 76.5%, 81.86%, ఇవన్నీ కనుక చూస్తే 17 లక్షల ఓట్లు పోలేదు. నార్మల్ గా నీకు ఓటు వేయడానికి ఎంత టైం పడుతుంది? ఇందులో ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎమ్మెల్యే 2 కదా, క్యూలో నిలబడి ఉంటావు. ఒక 10 నిమిషాలు నన్నే తీసుకోను ఉదాహరణ కింద. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఓటేసాను, ఓన్లీ ఎంపీఏ కాబట్టి ఒక 30 సెకండ్స్ కంటే నాకు ఎక్కువ పట్ల. మనుషులు చాలా మంది గుర్తుపడతారు కదా నన్ను. దాంతో ఏమైందంటే రెస్పెక్ట్ దగ్గరికి వెళ్ళగానే, సార్ మీకు మళ్ళీ వీడియోలు చేసుకోవాల్సిన పని అది ఇది చాలా ఉంటుందేమో, మీరు రండి సార్ అని చెప్పి అన్నారు వాళ్ళు. పాపం అంత మర్యాద, అంత గౌరవం ఇచ్చారు. ఎవరు? క్యూలో ఉన్న వాళ్ళు. సరే కదా, లోపలికి వెళ్ళాను. నమస్తే సార్, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చేసారంటే, అవునమ్మా వేసేద్దాం అని చెప్పి వచ్చానులే అని చెప్పాను నేను. వాడు వెరిఫై చేసుకొని టిక్ పెట్టుకున్నాడు. వాడు కూడా అడిగాడు అనమాట, సార్ అందరికంటే ముందే వచ్చేసినట్టున్నారంటే, యాక్చువల్ గా ఫస్ట్ ఓటు నేనే వేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదని చెప్పేవాడికి. అక్కడికి వెళ్ళాను, వెరిఫై చేసుకున్నారు, ఇంకు పెట్టించుకున్నాను, సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టాను, బ్యాలెట్ పేపర్ ఇచ్చారు, వెళ్ళాను, ఓటేసి వచ్చేసాను. 30 సెకండ్ల కంటే ఎక్కువ లేదు. ఇది ఓన్లీ ఎంపీ కాబట్టి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యే 2 వేయాలి కాబట్టి వెళ్ళడము, వెరిఫై చేయడము, టిక్కు పెట్టించుకోవడం కామన్. దానికి మహాపడితే నీకు 10 సెకండ్ల కంటే ఎక్కువ పడదు. దాని తర్వాత సంతకం పెట్టావు, ఇంకొక సెకండ్, 11 సెకండ్లు. దాని తర్వాత వెళ్ళావు, లోపలికి వెళ్ళావు, ఫస్ట్ ఎమ్మెల్యేకో ఎంపీకో వాడు ఏది ఇస్తే అది వేస్తారు. అక్కడ ఎట్లా ఇచ్చారో నాకైతే తెలియదు. వెళ్ళావు,
సార్ నేను ఓటు వేయొచ్చండి అని చెప్పి నార్మల్ గా అడుగుతారు. వాళ్ళు అక్కడ ఆన్ చేస్తారు, వేయండి అంటారు, నువ్వు ఓటు వేసేస్తావు. అదొక 10 సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు. పక్కనే ఉంటది కదా ఎమ్మెల్యేలు కూడా, అది కూడా వేస్తాం. అంటే ఈ రకంగా కనుక చూసుకుంటే ఒక 40 సెకండ్ల నుంచి 60 సెకండ్ల కంటే పట్టదు. అంటే 1 మినిట్ కంటే ఎక్కువ మాక్సిమం పట్టదుగా. అవును, కొంతమంది ముసలాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి వాళ్ళకి కనపడకపోతేనే వాళ్ళు కానీ మీ ఎవరికి ఏదలుచుకున్నారని సంగతి ఆన్ యావరేజ్ అనుకో, ఆన్ యావరేజ్ 1 మినిట్ కంటే ఎక్కువ పట్టదు. ఈ 5 గంటల నుంచి 7 గంటల నుంచి 5 గంటల వరకు 68.04% వచ్చింది అంటే ఎన్ని ఓట్లు పడి ఉంటాయి? 2,81,00,000 ఓట్లు పడి ఉంటాయి. దాన్ని ఫర్దర్ గా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే 1 మినిట్ కంటే ఎక్కువ పట్టడంలా. 1 మినిట్ కంటే ఎక్కువ పట్టడంలా ఎమ్మెల్యేకి ఎంపీకి ఇద్దరికి వేయడానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ 8 గంటల నుంచి 11:45 ఎంత రేంజ్ లో పోయింది అంటే నిమిషానికి 3 ఓట్లు పడ్డాయి. 11:45 నుంచి 14వ తారీఖు 2 గంటలు మార్నింగ్ టైంలో 4.16% అనేటువంటిది ఓటింగ్ ఇంక్రీజ్ అయితే అప్పుడు గంటకి 200 ఓట్లు పడ్డాయి. గంటకి 200 ఓట్లు అంటే నిమిషానికి ఎన్ని ఓట్లు పడ్డాయి నీకు? డివైడెడ్ బై 60 3 పాయింట్ సమ్ చేంజ్ అంతేగా. నీకు మినిమం 30 సెకండ్స్ పడుతుంది అక్కడ. అవును, అట్లాంటి నువ్వు నిమిషానికి 3 ఓట్లు ఎట్టేస్తావు అంతే కదా. మిగిలిన ప్రొసీజర్స్ అన్ని కూడా తీసి పక్కన పెట్టి అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కడమేగా. అవును, అదే జరిగింది అక్కడ. కానీ 4.14 కోట్లలో 3.40 కోట్లు అనేటువంటిది యాక్టివ్ గా ఓట్లు వేశారు. అది పర్సంటేజ్ లో తీసుకుంటే 81.86% వస్తుంది. 5 గంటలని 7 గంటల దగ్గర నుంచి 5 గంటల వరకు 10 గంటల టైంలో 2.81 కోట్లు ఓట్లు వేశారు. యావరేజ్ న 1 మినిట్ పర్ ఓట్. 5 గంటల నుంచి 8 గంటల వరకు పెరిగినటువంటి ఓటర్ శాతం ఏంటంటే 2.82. ఈ ఫిగర్స్ అని నేను చెప్తున్నాయి కాదు, పరకాల ప్రభాకర్ గారు చెప్పినాయి కాదు బాబు. ఎలక్షన్ కమిషన్ పేర్లు. అవును, వీడియో కాస్టింగ్ కూడా జరుగుతూనే ఉంటది అక్కడ. 8 గంటల నుంచి 11:45 3,16,00,000 మంది ఓట్లు వేశారు. 11:45 నుంచి 2 గంటల వచ్చేసరికి 3,40,00,000 మంది, 3,38,00,000 చిల్లర మంది ఓట్లు వేశారు. ఫైనల్ 46,000 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. యావరేజ్ 1000 ఓట్స్ ఉంటాయి. వెబ్ కాస్టింగ్ ఉంటది. సో అండ్ సో ఫోర్త్. ఇది ఆయన ఇచ్చిన క్యాలిక్యులేషన్ పక్కాగా ఉంది, నో డౌట్ అబౌట్ దట్. దీనికి కొంతమంది చేసేటువంటి దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అక్కడ పోలింగ్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలోనే మాకు పోలింగ్ జరుపుతారు. వీడియో కాస్టింగ్ అనేటువంటి జరుగుతుంది. ఆ బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి తెలుస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంతో తెలుసు, అది కూడా కరెక్ట్. అంతా కూడా ఓట్లు వేసిన తర్వాత 5 గంటలు 8 గంటలు ఈ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఫైనల్ గా చివరి వ్యక్తి ఓటు వేశాడు అని తెలిసిన తర్వాత, అంటే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము రాత్రి 11:45 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 2 గంటల వరకు కూడా క్యూలో ఉండి ఓట్లు వేశారట. ఎవడన్నా నిజంగా పని చేస్తాడా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం. కుదిరే పనేనా? అంతే కదా. సో ఎలక్షన్ జరిగినటువంటి విధానం సరిగ్గా లేదు అనేటువంటిది నీకు అక్కడే తెలిసిపోతుంది. ఇంచుమించుగా 51,00,000 ఓట్లు ఆ విధంగా జరిగింది. 11:45 నుంచి 2 గంటల లోపల ఇంచుమించుగా 17,00,000 ఓట్లు పోలేనియంట. ఎట్లా కుదురుతుంది? 3,500 పోలింగ్ బూత్లో ఇంకా ఓటింగ్ జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పారు. 5 గంటలకి 8 గంటలకి 11:45కి 2 గంటలకి ఎంత పోలింగ్ పర్సంటేజ్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పారు. అది పరకాల ప్రభాకర్ గారు చెప్పినప్పుడు కాదు, అది కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఏదో జరిగింది అన్నటువంటి మటుకు వాస్తవం. మనం ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాం. ఏమనుకున్నాం మనం? ప్రోగ్రామ్ కావాల్సిన విధంగా రాసుకొని ఉంటారు అందుకని జరిగింది ఏమో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఈ డేటా ఇచ్చిన తర్వాత తేల్చున్న విషయం ఏంటంటే ప్రోగ్రాముల్లో మేనేజ్ చేసి ప్రోగ్రాములు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం ఒకటే కాకుండా
ఈ విధంగా కూడా చేశారు. బాబు గారు, చిన్నబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో మీనా గారు, ఈ నలుగురు వ్యక్తులు కలిసి చేసినటువంటి పని. ఓకే. 81.68% పోలింగ్ అనేటువంటిది అంతకుముందు కంటే 1.4% పెరగడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. ప్రజల్లో చైతన్యం వచ్చింది అనుకోవచ్చు. ఎంత అయినప్పటికీ కూడాను 51 లక్షల ఓట్లు 2 గంటల్లో 17 లక్షల ఓట్లు కుదిరే పని అసలు ఇది. సార్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ కదా. అసలు అంతమంది కీలైన్లో పోలింగ్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు కూడా భోజనానికి వెళ్తారు, 1కి వెళ్తారు, 2కి వెళ్తారు. 11:45 నుంచి 2 గంటల వరకు టాయిలెట్స్ లేకుండా, టీ లేకుండా, కాఫీ లేకుండా, మంచినీళ్ళు లేకుండా, ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండా 17 లక్షల మంది ఓటేస్తారా? అసలు సాధ్యపడే 8 గంటల నుంచి 11:45 వరకు ఇంచుమించుగా నీకు 8% ఓటింగ్ పెరిగింది అనేసి అంటే ఎట్ట అసలు కుదురుతుంది? ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే ఆ పోలింగ్ బూతులాగా లేవు అమర్. కోటప్పకొండ తిరణాలాగా ఉన్నాయి. కోటప్పకొండ తిరణాలు ఎందుకు అంటున్నారంటే మొన్న ఈ మధ్యన 2-3 రోజుల కింద ముగిసిపోయింది కాబట్టి. అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. నువ్వు ఏ రకంగా చూసుకున్నా దట్ ఈస్ నాట్ పాసిబుల్. దానికి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే ఏజెంట్స్ అందరూ ఉంటారు, పోలింగ్ జరిగింది, లాస్ట్ ఓటు ఎవరెవరో కూడా చెప్పారు, అంతా జరిగిన తర్వాత వాళ్ళ సమక్షంలోనే చూపించారు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని పోలేని అని. ఎవరు అలాంటప్పుడు మరి ఇది కరెక్టే కదా అంటున్నారు. జనరల్ గా ఏం చేస్తారంటే పోలింగ్ ఏజెంట్స్, నేను కూడా పోలింగ్ ఏజెంట్ గా ఉన్న 2 రోజులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. మా బాబాయ్ వాళ్ళు, ఎంపీలు వాళ్ళందరూ చేశారు కాబట్టి. 1952లోనే మా మామయ్య మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పటి నుంచి మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అందుకని ఈ పోలింగ్ ఈవెన్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ లో కూడా నేను ఉండి పార్టిసిపేట్ చేసినటువంటి వాడిని. ఓకే. ఆ ఓట్లన్నీ కూడా ముందు కట్టలు కడతారనమాట. ఇది 50, 100, 100, 100, 100 ముందు అవన్నీ కూడా బైఫర్కేట్ చేసేదని కట్టలు కడతారు. ముందు కట్టలు పెట్టి తర్వాత లెక్క పెడతారు. అదే ప్రాసెస్ అనేది నీకు అక్కడ కూడా జరుగుతుంది. వాళ్ళందరూ సంతకం పెట్టారు, తర్వాత ఆ మిషన్ ని తెల్లగుడ్డలో కడతారు. తెల్లగుడ్డ కట్టిన లక్కతోటి సీల్ వేస్తారు. సీల్ వేసిన తర్వాత వీళ్ళందరూ కూడాను ఆ సీలు వేయడం అనేటువంటి చూస్తారు. వీళ్ళకి కూడాను చిన్న చిన్న చిప్స్ లాంటివి ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కూడా అంటిస్తారు వాటికి. ఇది ప్రొసీజర్. ఇది వాళ్ళనే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ లెక్క బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరి సమక్షంలోనే జరిగింది కదా, వాళ్ళందరి సమక్షంలోనే ఫైనల్ ఓటింగ్ కౌంట్ ఎంతో తెలుసు కదా. ప్రతి బూత్ లో కూడా పెట్టిలో పెట్టడం కూడా చూశారు కదా, తెల్లగుడ్డలో పెట్టడం కూడా చూశారు కదా, బ్యాటరీ పర్సంటేజ్ ఎంతో కూడా చూశారు కదా, లక్కతో సీల్ చేయడం కూడా చూశారు కదా. అలాంటప్పుడు మ్యానిపులేషన్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది అంటారు. ఆల్రెడీ నువ్వు ప్రోగ్రామ్ అనేటువంటిది నీకు అనుకూలంగా రాసుకొని మ్యానిపులేట్ చేసేసావు, అక్కడ అయిపోయింది. నీకు అక్కడ ఫైనల్ ఫిగర్ ఏం తెలుస్తుంది నీకు? ఓకే. ఓట్లు ఎన్ని పడ్డాయి, ఆ బూత్ లో 1000 ఓట్లు ఉన్నాయి, 810 ఓట్లు వేశారు. అదే నీకు ఫిగర్ కనపడుతుంది, 810 కనపడుతుంది. ఆ ఫిగర్ అయితే కరెక్టే, కానీ ఆ 810 ఎవరికి పోయాయి? ఓకే. అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. అంతే కదా. ఓపెన్ ఎప్పుడు చేశారు? 4th జూన్ 2024లో ఓపెన్ చేశారు. ఫామ్ 17C, ఫామ్ 17 ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. అవును. వాళ్ళు ఫామ్ 20, ఫామ్ 17C ఎప్పుడు ఇచ్చారు? మీనా గారికి 17వ తారీఖు ఇచ్చారు. 4 రోజులు ఎందుకు పడుతుంది నీకు? తప్పేనా కదా? అంతే కదా. దానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర సమాధానం లేదు. అసలు పొద్దున 2 గంటల దాకా వీడియోగ్రఫీ మీరు చేశారా? దానికి సమాధానం లేదు. నార్మల్ గా వీడియోగ్రాఫర్లు ఏం చేస్తారంటే 10 అవర్స్ ముందు 1/2 అవర్, తర్వాత 1/2 అవర్ మాత్రమే సెట్ చేస్తారు. అది 11 అవర్స్ పనిచేస్తుంది. మరి అర్ధరాత్రి 2 గంటల దాకా అంటే అది పని చేయదుగా. అంతేగా. నీకు వీడియోగ్రఫీ లేదు, ఏజెంట్స్ అందరూ చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు, టక ఓట్లు వేసుకొని ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ ఉంది. దాని మూలంగా కూడా పెరుగుంటది. లేదా అసలు ఆల్టుగెదర్ మిషన్లే మార్చేసి ఉండొచ్చు. వీటన్నిటికంటే ముందు ప్రోగ్రామ్ లో మీకు కావాల్సిన విధంగా రాసుకొని ఉండొచ్చు. ఓకే. ఇమేజ్ మార్పింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇప్పుడున్న దాంట్లో.
20 లక్షల మిషన్లకి ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ లెక్క చెప్పాల. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనకి? సార్ 51 లక్షల ఓట్లు అనేటువంటిది అడ్డగోలుగా గుద్దేశారా? అసలు నిజంగా ఓటర్లు లేకుండానే గుద్దేశారా? 81%, 76% ఏంది? నువ్వు గుద్దుకుంటూ పోతే చూపిస్తుంది అది. అవును, అది పెద్ద కష్టమైన పని ఏం కాదుగా. అంతే కదా. ఫైనల్ గా 81.68%, 88%. ఎందుకు మళ్ళీ ఆ డౌట్ ఎందుకు? రాసుకున్నాం కదా, చెప్తాం. 81.86% అది ఫైనల్ ఫిగర్. అది 3,40,00,000 మంది అప్రాక్సిమేట్లీ వస్తారు. అవునా? మీ ఏజెంట్స్ ఇంకేదో ఒకడో ఇద్దరు ఉంటారులే అని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. 8 గంటల దాకా క్యూలో నిలబడ్డారు, అందరూ ఓటేశారని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? యాక్చువల్ గా మిషన్ ని సీల్ చేయాలిగా. వాళ్ళకి చెప్పడం అనేటువంటిది అప్పుడు చెప్పుకుంటారు. అది కౌంటింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా అందరు రాసుకుంటారు. అవి 1000 ఓట్లు ఉన్నాయి, 810 ఓట్లు అనేటువంటి పోలేని అని చెప్పి వీళ్ళు రాసుకుంటారు. కానీ ఆ 810 ఓట్లు ఎవరికి పోయాయి అన్న సంగతి ఏజెంట్స్ కూడా తెలియదు. అది మతలబు. నువ్వు ప్రోగ్రామ్ రాయడం అనేటువంటిది నీకు అనుకూలంగా రాసుకున్నావు అనుకో, 810 కనపడుతుంది. అంతే కదా. 40% జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అనేసి అంటే 810లో 40% వచ్చిందంటే 200 ఓట్లు వచ్చినాగా. కానీ కొన్ని చోట్ల 4 ఓట్లు 5 ఓట్లు కూడా రాలేదుగా. అవును. మరి మతలబు ఎక్కడ జరుగుతుంది? ప్రోగ్రామింగ్ లో మతలబు జరుగుతుందని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు లెక్క ఇచ్చిన తర్వాత 52 లక్షల ఓట్లు తేలుతున్నాయి. వితిన్ దట్ థింగ్ లోనే ఇది ఆ 3,40,00,000లోనే ఇది కూడా ఉంది. అవును. కానీ 17 లక్షల ఓట్లు, 52 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? 8 గంటల తర్వాత ఓటు వేయడానికి కూడా వస్తాడా? అంటే శుభ్రంగా తీరిగ్గా భోంచేసి ఇంకా పోలింగ్ బూత్ తెలిసే ఉందని వచ్చి ఓటు ఎత్తడా? ఎందుకు వస్తారు? పోనీ 11:45 నుంచి 2 గంటల లోపల వచ్చి వాడు పనులు అంతా వదిలి పెట్టుకొని వచ్చి ఎవరైనా ఓటు ఎత్తడా? అట్లా ఓటేసిన 15 లక్షల మంది ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, మళ్ళీ 3,500 బూతుల్లో అంటారు. అవును. అంతమంది ఆ టైంలో అర్ధరాత్రి పూట ఓటేస్తే ఎవరికి తెలియలేదు సార్. కనీసం మీడియా కానీ లేదంటే సీసీ కెమెరాల్లో ఇంకా వేస్తున్నారు అనేటువంటి చూపించడం కానీ. సీసీ కెమెరాలు అనేది నేను చెప్పిన లెక్క ప్రకారం 11 గంటల కంటే పనిచేయవు. లేదు 8 గంటల దాకా పోలింగ్ బూత్ లో కనుక పనిచేసాయి అనేసి అంటే 11 గంటలు 13 గంటలు అనుకో. 13 గంటల వరకే బ్యాటరీ ఉంటది. ఇప్పుడు నువ్వైనా కానీ బ్యాటరీ పెట్టుకున్నావు, కొంత టైమే ఉంటది కానీ ఎక్కువ ఉంటదిగా. అంతే కదా. అది కూడా అలాగే పనిచేస్తుంది. ప్రోగ్రాముల్లో వాళ్ళకి కావాల్సిన విధంగా రాయించుకోవడం అనేటువంటిది ఒకటి మనం టార్గెట్ చేసాం. ఇప్పుడు లెక్క వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది? 52 లక్షల ఓట్లు అప్రాక్సిమేట్లీ ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా అని చెప్పి మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే టైమింగ్ చూసిన తర్వాత. వీడియోగ్రఫీ ఉండదు, ఏజెంట్స్ ఎవరు ఉండరు. ఏ బూతుల్లో అయితే తక్కువ ఓట్లు పడ్డాయని చూశారో, ఏ బూతుల్లో అయితే పాజిటివిటీ ఉంటుందో ఆ బూతుల నొక్కేశారు. అంతే. ఇదంతా కూడాను మీనా గారి కనుసన్నల్లోనే జరిగింది. ఓకే, అంతే. ఈ మాట నేను చెప్తుంది కాదు. 3,500 బూతుల్లో 8 గంటల తర్వాత కూడాను ఓటింగ్ లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత 2 గంటల దాకా ఓట్లు వేశారు 3,500 బూతుల్లో అని చెప్పి మీనా గారు చెప్పిందే. ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తుంది. మామూలుగా నార్మల్ గా అయితే 1 నిమిషం పడుతుంది, గంటకు 50 మంది వేస్తారు. 10 గంటల్లో 600 మంది వేస్తారు. ఆ బూత్ లో 1,200 మంది కనుకుంటారు అనుకో, 2 కౌంటర్లు పెడతారు. ఈజ్ ద మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ గా. అంతే కదా. చివరకు వచ్చేసరికి 8 గంటల నుంచి 11:45కి, 11:45 నుంచి 2 గంటలకు వచ్చేసరికి అది ఎంత దారుణంగా పెరిగిందంటే నిమిషానికి 3 ఓట్లు, నిమిషానికి 3 ఓట్లు, 4 ఓట్లు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమి చెకింగ్ అంటూ ఏమీ లేకుండా, వెరిఫికేషన్ లేకుండా, క్యూలు లేకుండా, ఏమీ లేకుండా, వీడియోగ్రఫీ లాంటిది ఏమీ లేకుండా లోపలికి వెళ్ళి టకా నొక్కితేనే ఆ పని జరిగింది. ఓకే, అంతే. మామూలుగా అయితే 1 మినిట్ పడుతుందిగా. ఇప్పుడు ఆ చెకింగ్స్ అని ఏమి లేవనుకో 10 సెకండ్లలో అయిపోద్ది. 10 సెకండ్లు ఎమ్మెల్యే, ఇంకో 2 సెకండ్లు వేసుకుంటే ఎంపీ. మొత్తం కలిపి ఎంత అవుతుంది నీకు? 12 సెకండ్లు. 12 సెకండ్లు చెప్పండి, ఎన్ని ఓట్లు వేయచ్చు? నిమిషానికి 5 ఓట్లు వేయచ్చుగా. అంతే కదా. అదేగా లెక్కలో సాగుతుంది. పరకాల ప్రభాకర్ గారు చెప్పేది అదే. నువ్వు ఓటు వేసిన తర్వాత నీకు స్లిప్ కనబడడానికి
7 సెకండ్లు పడుతుంది. సర్క్యూట్ పర్ఫెక్ట్ గా అనుకుంటే నొక్కిన తర్వాత స్లిప్ జనరేట్ కావడం నీకు 7 సెకండ్లు కనపడుతుంది. అవును, అది 3 సెకండ్లే చేశాడట. 3 సెకండ్లు అయితే నీకు క్లియర్ గా కనపడదు. అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, నేను ఎవరికి ఓటేసాను నాకు క్లియర్ గా కనపడలేదు ఆయనే చెప్పాడుగా. ఆ 7 సెకండ్లు అయితే 3 సెకండ్లు చేశారు. కొన్ని 7 సెకండ్లు ఎమ్మెల్యే 7 సెకండ్లు ఎంపీ అనేసంటే నీకు 14 సెకండ్లు అక్కడే పోయిందిగా. అవును, 60 సెకండ్లలో 14 సెకండ్లు కన్నా తీసేస్తే నీకు మిగిలింది ఎంత? 44 సెకండ్లేక. అంతే కదా, 44 సెకండ్లు నువ్వు ఓటు ఎట్టేయగలుగుతావు? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఏ రకంగా చూసుకున్నా కానీ నీకు ఫిగర్స్ అనేటువంటిది ఎక్కడా టాలీ కావు. వీడియోగ్రఫీ ఎనివో పనిచేయలేదు కాబట్టి నీకు ఎవిడెన్స్ ఉండవు. 3500 బూతులు సంవత్సరాలు మీరే చెప్పారు. ఈ టైం కింద ఈ టైం కింద ఈ టైం కింద అని చెప్పి మీరే ఎలక్షన్ కమిషనే చెప్పింది. అంతా లెక్క తీసి చూస్తే ఏమైందిరా బాబు అని 52 లక్షల ఓట్లు అనేటువంటి ఎక్స్ట్రా వచ్చినాయి. 11:45 నుంచి 2 గంటలు మార్నింగ్ వరకు కూడా 17 లక్షల ఓట్లు అన్న సంగతి కూడా తేలుతూనే ఉంది. పర్సంటేజ్లతో సహా కనపడతనే ఉందిగా. నాగేశ్వరరావు గారు విశ్లేషణ చేసింది అదే. నాగేశ్వరరావు గారు ఆ విషయంగా విశ్లేషణ చేశారని ఆయన అమరావతిని తిట్టి బెదిరిస్తే ఎట్ట? అది ఆయన ఏమన్నా సొంత లెక్కలా కాదు. ఆ విశ్లేషణ చేసింది, ఆ లెక్కలు ఇచ్చింది పరకాల ప్రభాకర్ గారు. పరకాల ప్రభాకర్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇచ్చినాయి అవి. ఆయన ఇప్పుడు చెప్పడం కాదు, 15-16 నెలల నుంచి అప్పుడప్పుడు చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ గా చెప్పాడు. ఏజెంట్స్ ఉంటారు, ఫైనల్ ఓటింగ్ ఎంత కూడా తెలుస్తుంది, బాక్స్ సీల్ చేస్తారు. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రొసీజర్. కానీ నువ్వు తప్పుడు పని చేయాలి అనుకున్నప్పుడు ప్రోగ్రాంలు మార్చొచ్చు, ఆల్ టుగెదర్ మిషన్ మార్చొచ్చు. ఏజెంట్స్ అందరిని కూడా బయటికి పంపించేసి బెదిరించో, ఇంకోటి చేసో సంగతి సమాచారం చేసి వాళ్ళకి ఏదో కాసిన డబ్బులు ఇచ్చో, ఇంకోటి చేసో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి టకటగా నొక్కుకోవచ్చు. నువ్వు ఆలోచిస్తా కూడా ఇట్లాంటి మార్గాలను చాలా ఉంటాయి. సింప్లెస్ట్ మెథడ్ ఏంటి? ప్రోగ్రామ్ నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. దాని గురించి చెప్పాం. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు లెక్కలు ఇచ్చారు. నేనేమంటానంటే 60 లక్షల మిషన్లా 40 లక్షల మిషన్లా ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు చెప్పలా. 40,000 బూతులు ఉన్నాయన్నావు నువ్వు. అంటే 40-50,000 మిషన్లు ఉపయోగించుకుంటారా? 20 లక్షల మిషన్లు కదా ఉంది. కొన్ని మిషన్లు ఆల్రెడీ నువ్వు ప్రోగ్రామ్ రాసి పక్కన పెట్టుకున్నావు. ఆల్రెడీ ఎలక్షన్ ఆల్రెడీ అయిపోయింది. ఈ అంతా కూడాను తూతుమాలన్నమాట, ఐ వాషింగ్ అనమాట. ఇది ఐ వాషింగ్ కోసం ఇది తీశారు. ఈ మిషన్లన్నీ తీసి నువ్వు ఆ మిషన్ లో పెట్టావు అనుకో, అయిపోలే నీ పని. అంతే కదా, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ గా. ఈ డేటా అంతా కూడాను పరకాల ప్రభాకర్ గారు ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసిందే ఇచ్చాడు ఆయన. ఆయన ఎందుకు చెప్తారు మీరు? నాకు అర్థం కాదు. ఆయన ఇచ్చిన డేటాను బట్టి నాగేశ్వరరావు గారు చెప్తా ఆయన ఎందుకు చెప్తున్నారు మీరు? ఈ తిట్టే వాళ్ళందరూ కూడాను 3rd క్లాస్ బ్యాచ్ అనమాట. అది TV5 లో సాంబశివరావు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను వాళ్ళు ఏం చెప్పారో కూడా విన్నాను నేను. ప్రజల్ని తప్పుడుగా పట్టించబాకండి, జరిగిపోయింది, ఎవరు చెప్తారు, అవుట్ అయిందా కాదా అన్న సంగతి ఎవరు చెప్పాలి? ఎంపైర్ చెప్పాలి. ఎంపైర్ అనే వాడు నిష్పక్షపాతంగా ఉండేవాడు కదా. ఫైనల్ గా ఎంపైర్ చెప్పిందే కరెక్ట్ కదా. TV5 లో సాంబశివరావు చెప్తాడన్నట్ట. ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి డేటానే, పరకాల ప్రభాకర్ గారు చెప్పింది కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డేటానే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డేటా ఈ విధంగా ఉంటాయా అంటున్నాడు ఆయన. ఆ డేటాని ప్రజెంట్ చేస్తే నీకెందుకు ఉరుకు? ఏదో గుమ్మడికాయలు దొంగెవరో అనేసి బియ్యాలు దొరుకుతున్నట్టు మీకెందుకు ఉరుకు? తప్పు కదా అది. క్లియర్గా కనపడతానే ఉంది కదా నీకు. ఇంకంతకంటే అనాలిసిస్ చేసి ఏం చెప్తారు? ఇంత క్లియర్ గా కనపడుతుంటే ఇంకేం కావాలి నీకు? 8 గంటల నుంచి రాత్రి పూట 8 గంటల నుంచి 11:45 నిమిషాలకి 8.38% ఇంక్రీజ్ అయింది. నార్మల్ గా క్యూ లైన్ లో ఏంటంటే గేట్ వేసేస్తారు, అందరికీ తెలిసిందే. ఎంతమంది ఉంటారు నీకు? 100 మందో 50 మందో ఉంటారు అంతే. కానీ 8 గంటల నుంచి 11:45 నిమిషాల కల్లా 68% నుంచి 76% ఇంక్రీజ్ అయ్యి 8.38% ఇంక్రీజ్ అయిందంటే ఎట్ట కుదురుతుంది ఇది? అంతే కదా. ఒకసారి నువ్వు సిస్టమ్ లో క్యాలిక్యులేట్ చేసి చూసుకొని ఎంత తెలుస్తున్నావు? 8.35% ఎట్ట ఇంక్రీజ్ అవుతుంది? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ కదా. మరి నీకు తర్వాత 11:45 నుంచి 2 గంటల వరకు 4.16% ఇంక్రీజ్ అయింది.
టోటల్ గా 12.62% అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జనాలు కూడా సార్ చూడాలి. రాత్రి 8 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 2 గంటల లోపల 12.62% నీకు ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు నీకు టోటల్ ఓటింగ్ ఎంత చూసుకో, క్యాలిక్యులేట్ చేసుకో, సరిపోద్ది. సరే నువ్వు అడగడం అందుకు నేనే చెప్తావు. 3,40,00,000 కదా, సారీ 3.4 crores కదా, ఇంటూ 12.5% తీసుకున్నాం, 42,50,000 ఓట్లు. యాక్చువల్ గా ఫిగర్ నేను రౌండ్ ఆఫ్ చేసి 12.5 అంటాను. యాక్చువల్ 12.5 కాదు. మనం యాక్చువల్ గా క్యాలిక్యులేట్ గా చేసుకుంటే అది 12.62 కదా వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి, 3 ఎంత ఓటింగ్ ఎంత జరిగింది, 4 లేదు. ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేటువంటిది ఓట్స్ పోల్ అనేటువంటి దాన్ని బట్టి కదా క్యాలిక్యులేషన్, అది దాన్ని బట్టి చూడాలి. 3.4 కోట్లు కదా టోటల్ గా. ఈ 3.4 కోట్ల ఓటు అంటే 3,35,00,000 సంథింగ్ ఏదంటే వచ్చింది లేదు. 3.4 కోట్లలో ఇంటూ 12.62% కదా మన క్యాలిక్యులేషన్ ప్రకారం 43 లక్షలు వస్తుంది. కానీ యాక్చువల్ గా ఎంత ఫిగర్ కనపడుతుంది నీకు అక్కడ, 52 లక్షల 51 లక్షల చిల్లర ఉంది. సరిపోతుంది నీకు ఫిగర్లు సరిపోకుండా ఉండవు. ఈ టాపిక్ అనేటువంటిది 2024 జూన్ లో ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా వచ్చింది. అంటే అప్పటికే తెలుసుగా 49 లక్షలు 59 లక్షలు ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్ట్రా వచ్చాయి. ఎక్స్ట్రా వస్తారా బాబు సంఘం సంఘం ఎవడైనా అనుకుంటాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి డేటాలో నుంచే ప్రభాకర్ గారు తీసుకున్నారు. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డేటా ఇచ్చింది తప్పని అన్నాను వీల్లేదుగా, వాళ్ళు ఇచ్చింది 100% కరెక్టే. అవును, ప్రభాకర్ గారి ఉద్దేశం కానీ నా ఉద్దేశం కానీ ఇంకొకరు కానీ నాగేశ్వరరావు గారు కానీ అడిగేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా పర్ఫెక్ట్, ఇంత పెరగడానికి పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నాం. మామూలుగా 1 నిమిషం పడుతుంది, కానీ మీరు ఇచ్చిన డేటా ప్రకారం మీరు ఇచ్చిన టైమింగ్స్ ప్రకారంగా చూస్తే గంటకి 4-5 ఓట్లు, నిమిషానికి 4-5 ఓట్లు వేసినట్టుగా కనపడుతుంది. ఇది ఎట్లా పాసిబిలిటీ అని అడుగుతున్నాం. డేటాను బట్టి వాళ్ళు అడుగుతున్నారు. అసలు ప్రోగ్రామ్ లే కావాల్సిన దగ్గర రాస్తున్నారా ఏంది మీకు గోలా అని చెప్పి నేను అంటున్నాను. దాని గురించి ఇంతకుముందు వీడియోలు చేశాను. నేను అది చెప్పాను, ఇది చెప్పాను. నాగేశ్వరరావు గారిని అనవసరంగా అమ్మరావు బుద్ధులు తిడుతూ మెసేజ్లు పెట్టడం అనేది తప్పు అని చెప్తున్నాను. నా అభిప్రాయం ఏందో నేను చెప్పాను, నా అనుభవం ఏంటో కూడా నేను చెప్పాను. ప్రజల విజ్ఞతకి వదిలేస్తాను. ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ గా జరిగాయా లేదా అని నువ్వు నేను ఎవరు చెప్పడానికి, అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఓన్లీ ద ఫిగర్స్ కదా. మోడీ గారు అధికారంలో ఉండాలి అనేసి అంటే 272 ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు తప్పుకున్నా కూడా 277 ఉంటాయి. అధికారంలో అయితే ఉంటారుగా. అల్టిమేట్ గా ఏదైనా ఫిగరే కదా డెమోక్రసీలో. మరి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ లో నుంచి వచ్చినటువంటి ఫిగర్లే కదా. ఈ ఫిగర్లను తప్పకుండా వీల్లేదు. 3,500 బూతుల్లో నెక్స్ట్ డే 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని చెప్పి నువ్వే చెప్తున్నావు. ఇంత పర్సంటేజ్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఆ పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత అని చూస్తే 12% ఓట్లు ఎక్కువ కనపడుతున్నాయి. దాన్ని నువ్వు ఓట్లలో కనుక కనబడి చేస్తే 51 లక్షల ఓట్లు కనపడుతున్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి సమాధానం. నువ్వు కాదు, నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, మోడీ గారు కాదు, అమిత్ షా గారు కాదు. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలా. కానీ వాళ్ళు సమాధానం చెప్పరు, నిమ్మకి నీరెత్తినట్టే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా కేసులు పెట్టరు. ఎందుకు పెట్టరు? కాబట్టి ఉపయోగం ఏముంది? నువ్వు కేసు పెట్టావు, ఈ ఫిగర్స్ అన్ని పట్టుకోను, నువ్వు కేసు పెట్టావు, దాని మీద నీకు డైరెక్ట్ గా సుప్రీంకోర్టులోని కేసు పెట్టావు. విచారణకు రావడానికి నీకు 6 నెలలో 7 నెలలో పడుతుంది. విచారణ మొదలవుతుంది, కాలం గడిచిపోతూ ఉంటుంది. 29లో ఎలక్షన్లు వస్తాయి. ఉపయోగం ఏముంది దాని మూలంగా అని చెప్పి ఎవరు కూడా కేసులు పెట్టడానికి సహకరించదు. కానీ మొన్న మధ్య ఒకసారి ఐ థింక్ హర్యానాలోనూ ఉత్తరాఖండ్ లోనూ ఉంటారు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు. గెలవకూడనటువంటి మనిషి గెలిచాడు. అతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడితే 12 ఓట్లు ఏమో తేడా వచ్చింది. గెలిచాడు అతను. అంతకుముందు ఓడిపోయాడని చెప్పి ఎవరినైతే డిక్లేర్ చేశారో అతను గెలిచాడు. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ అది. దాన్ని ఆధారంగా చేసుకొని చేయొచ్చు.
నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడాను చెప్పింది అదే, బాబు నేను జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చూడలేదు, నేను పేటీఎం బ్యాచ్ కాదు, ఆయన నాకు ఇచ్చి పదవంతి ఏమి ఇవ్వలేదు, నేను ఆయనకి ఏమన్నా 10,000 రూపాయలు డొనేషన్ అంటే అది ఇవ్వలేదు, ఈ రోజు వరకు నేను ఆయన చూడలేదు, 5 నిమిషాలు మాట్లాడలేదు. సరే పేటీఎం బ్యాచ్ పేరు పెట్టారు, వదిలే, ఇవన్నీ మామూలే చేస్తా ఉంటాం. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని తిట్టిన దానికంటే దారుణంగా నన్ను నేను తిట్టలేదు, రజనీ గారిని తిట్టిన దారుణంగా నన్ను ఎప్పుడు ఎవరో తిట్టలేదు, బెదిరిస్తా ఉంటారులే ఎప్పుడప్పుడు. అరే ముసలి ముండా కొడక అని కొంతమంది, అరే ముసలి డాష్ 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 మీకెందుకు రామాయణం భారతం చదువుకోవాలి పడుకోక అని కొంతమంది పెడుతుంటారు, తీసే ఇవన్నీ మామూలే. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన డేటాగా వాళ్ళు జస్టిఫై చేయాలి, వాళ్ళు ఏమీ మాట్లాడాల. పైగా ఏమంటున్నారు, నేను పాత పరీక్షలను చేసుకోవడానికి హిమాలయాలు వెళ్తున్నాను అంటాడు. ఎవరు? అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనర్. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చట్టాన్ని మార్చి కదా తీసుకొచ్చావు. అంతకుముందు ఎలక్షన్ కమిషన్ వాళ్ళని సెలెక్ట్ గానే చేయాలంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండేవాడు. ఆగా మేఘాల మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేసి నా కేబినెట్ లో ఇంకొక మినిస్టర్ ఉంటే చాలు అన్నావు. అమిత్ షా గారు మోడీ గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఆ విధంగా కదా ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేశారు. నీకు ఎవరు ఏందని సంగతి అక్కడే తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఒరిస్సాలో వీళ్ళు ఈ విధంగా మతలబులు చేసి గెలిచారో ధైర్యం వచ్చేసింది అన్నమాట. అబ్బో మన ప్లాన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని మహారాష్ట్రలో అదే పని చేశారు, హర్యానాలో అదే పని చేశారు, మన బీహార్ లో కూడా అదే పని చేశారు. ఇంక ఇలాంటప్పుడు నీకు ఆ ఓటింగ్ విషయాలు ఎందుకు, ఎలక్షన్ ఎందుకు చెప్పి దీనికి పరిష్కార మార్గం లేదా అంటే డెఫినెట్ గా ఉంది. ఎవరు చెప్పగలరు? ముగ్గురు మనుషులు, లేదంటే 4 మనుషులు. సుప్రీంకోర్టు వాళ్ళన్నా ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఈ డేటా బేసిస్ మీద అడగాలి ఎలక్షన్ కమిషన్ ని, లేదు ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చి చెప్పాలి. వీళ్ళిద్దరు కాదు అంటే రాష్ట్రపతి గారు చెప్పచ్చు. రాష్ట్రపతి గారి భవన్ ముందుగా ధర్నా చేసి ఈ విధంగా ఉందండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డేటా, మీరు దీని మీద సముచితమైన నిర్ణయం తీసుకోండి, ఈ విధంగా డెమోక్రసీ చచ్చిపోయింది, చంపేస్తున్నారు అని చెప్పి మేము అనుకుంటున్నాము అంటే ఆమె ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఆమె కూడా ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకొని ఎలక్షన్ క్యాన్సిల్ చేయండి అనడానికి వీల్లేదు, ఆమెకు అధికారం లేదు. ఓకే, రాష్ట్రపతి గారు మళ్ళీ కేబినెట్ ని అడగాలి, కేబినెట్ లో డెసిషన్ తీసుకోవాలి. సో అల్టిమేట్ గా దీనికి పరిష్కార మార్గం ఎవరి చేతిలో ఉంటుంది? అమిత్ షా చేతిలో, మోడీ చేతిలోనే ఉంది. చంద్రబాబు నాయుడు పక్కా తప్పుకున్నాను 275, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలి, డెమోక్రసీని నిలబెట్టాలి, ప్రజల్లో నమ్మకం కలిగించాలి, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉండాలి అంటే మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు బయటకు వచ్చి మేము తప్పు చేశాం బాబు, మమ్మల్ని క్షమించండి, ఎలక్షన్లు క్యాన్సిల్ చేస్తున్నాము, నన్ను క్షమించండి, నెక్స్ట్ టైం నేను ఎలక్షన్ లో నిలబడతానో లేదో కూడా నాకు తెలియదు, ఇది డెమోక్రసీలో జరగవలసిన పద్ధతి కాదు, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అని కేబినెట్ ని మొత్తాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఈసారి మోడీ గారికి 420 ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన పని. ఓకే, లాస్ట్ టైం 420 అన్నారు కదా, మోడీ గారు ఆ పని చేస్తే ఈసారి 420 గ్యారెంటీ. ఒకసారి మనిషి తప్పు ఒప్పేస్తుందో అది ఇంకేముంటది. చంద్రబాబు నాయుడు ఇలాంటి వాడంటే ఒప్పుకోలేదు, కానీ మోడీ అమిత్ షా ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకున్నారా? వెళ్ళండి, కేసులు పెట్టావా? అవి ఒకదావు. ఇంకా మీరు వేలు మళ్ళీ ఎలక్షన్ రానే వస్తాయి. వాళ్ళ ధైర్యం అదే. ఏదో ఇలాగే అంటూ ఉంటారు, అన్ని ఏమైంది కనుక వీళ్ళు కేసులు పెట్టి దానికి ఓఎస్ నెంబర్ వచ్చి దానికి నెంబరింగ్ జరిగి హియరింగ్ జరిగి కేసు టేకప్ చేసి 2029లో మళ్ళీ ఎలక్షన్లు కదా, ఏం తీసేది అదేనమాట వాళ్ళ ధైర్యం. అందుకనే కేసులు పెట్టినా పెట్టకపోయినా ఉపయోగం లేదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆయన 5 లక్షల రూపాయల డబ్బులు కట్టి వివిప్యాట్ లెక్క పెట్టమన్నాడు, లెక్క పెట్టనుకోమన్నారు. వివిప్యాట్ పెట్టింది దేనికి? నువ్వు ఎవరికి ఓటేసావు సంగతి చూసుకోవడానికి. ప్రోగ్రామ్ లోనే 7 సెకండ్లు అని చెప్పి రాసింటే నువ్వు దాన్ని 3 సెకండ్లకి తగ్గించేసావు. నువ్వు తప్పుడు పని చేసావు సంగతి అక్కడే తెలిసిపోవట్లా. మరి ఇంకేం కావాలి అంతకంటే? 60 లక్షల మిషన్లకు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము అన్నావు, ఆర్డర్ చూపించావు. 40 లక్షల మిషన్లు వాడుకలో ఉన్నాయంటావు, దానికి సరే డీటెయిల్స్ చెప్పవు. ఈ రెండింటి మధ్యన 20 లక్షల మిషన్లు ఏమైనాయంటే సమాధానం చెప్పవు. గట్టిగా మాట్లాడితేమో చేటర్స్, లోటర్స్, అర్బన్ నక్సలైట్స్, దేశద్రోహులని కేసులు పెడుతుంటారు. ప్రజలు మనకి ఏడవస్తారు. సో ఇది పరిస్థితి. డెమోక్రసీని చంపేశారు, ఎలక్షన్ ప్రక్రియ సరిగా జరగలేదు. దీనికి కారణం ఎలక్షన్ కమిషనే.
ఈ డేటా అనేటువంటిది నీకు క్లియర్ గా కనపడుతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. నీకు 10వ తరగతి పిల్లల్ని అడిగినా కానీ చెప్తాడు. Yes, sir. నీవు నాగేశ్వరరావు గారు చెప్పడము, నేను చెప్పడము, పరకాల ప్రభాకర్ గారు చెప్పడం కాదు. ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే అమర్, అందరికీ అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసు, ఉద్దేశపూర్వకంగా కావాలని పర్పస్ఫుల్ గానే చేశారు. కేసులు పెట్టేంత సాహసం ఎవరూ చేయరు. ఒకవేళ పెట్టినా గానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైం దాకా ఆ కేసు తేలదన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాము, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టు, దోచుకో, దాచుకో, పంచుకో, అంతే. ఓకే, నీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా మరొక్కసారి నా తరఫున మీ టీవీ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలి అని, ఇది తెలుగు మీడియా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట నేను రెగ్యులర్ గా వస్తాను ఈ ఛానల్లో, బికాస్ ఐ లవ్, లైక్ అండ్ అడ్మైర్ అట్ అమర్. హీఈస్ అ గుడ్ అసోసియేట్ విత్ మీ ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ 6-7 years. చక్కగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చదువుకొని వచ్చే ప్రశ్న అడుగుతాడు. రీజనబుల్ గా, లాజికల్ గా, లీగల్ గా, మోరల్ గా ఉంటాయి. దయచేసి ఎంకరేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్.